ఆత్మాభిషేకము ఆనందనిలయము ఆత్మాభిషేకము నా హృదయానందము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా అభిషేకము రక్తవర్ణుడై ప్రేమాభిషేకము పగటి వేళలో మేఘాభిషేకము మేఘాసీనుడై మహిమాభిషేకము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా మారానీలతో మధురాభిషేకము కానా విందులో జీవాభిషేకము ఆకలి బాధలో మన్నాభిషేకము ధన్యత కొండపై వాక్యాభిషేకము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా దప్పిక గడియలో జలాభిషేకము జీవపూటగా జీవాభిషేకము హోరేబు కొండపై రాజాభిషేకము కల్వరి కొండపై పట్టాభిషేకము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా
పరిశుద్ధ స్థలములో యాజకాభిషేకము, యాజక ప్రథముడే ప్రతిష్టాభిషేకము. హృదయాలయములో స్తోత్రాభిషేకము, జీవన పదములో స్తుతి అభిషేకము. నిలుపుమా నిలుపుమా, నీ త్రోవలో నడుపుమా. నిలుపుమా నిలుపుమా, నీ సేవలో నడుపుమా. నిత్య సన్నిధి సహవాసం. ఈ నిత్య సన్నిధి సహవాసంలో మనకి ఎంత ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్ని దర్శనాలు వస్తున్నాయి, ఎన్ని మాటలు దేవుడు చరణాలు ఇస్తున్నాడు, వాగ్దానాలు ఇస్తున్నాడు. ఇదంతా కూడా మనం అనుభవంతో తెలుసుకున్నటువంటి మాటలు. ఎందుకంటే ప్రభువులో నిలిచి ఉన్నాం కాబట్టి వృద్ధాప్యం మనకి గుర్తురాదు, వెళ్ళిపోలేని తపనే తప్ప. అలాగే మరి ఒంట్లో పోగలేదనేటటువంటి బలహీనత కూడా మనకి జ్ఞాపకం రావు. దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటి తపన ఒకటే, కనుక ఆ తపనతోటే మనం జీవిస్తూ ఉన్నాము. అదే పరిచయం అన్నారు. పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, ఆ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఒకరోజు మాట్లాడకపోతే కనుక మనం ఉండలేము. ఒక స్నేహం అనుకోండి, ఒక పరిచయం అనుకోండి, ఏదైనప్పటికీ కూడా కనుక మన మాటలు వారికి చెప్తాం, వారి యొక్క మాటలు మనం వింటాం. ఈ వినటం ద్వారా మనం ఏమీ చేసేయలేం, కానీ ఒక ఊరట కలుగుతుంది. పరిచయస్తులు మాట్లాడుకుంటే ఒక ఊరట కలుగుతుంది మనకి, ఒక నెమ్మది కలుగుతుంది మనకి. అంటే తర్వాత నెమ్మది కలుగుతుంది. ఎలా కలుగుతుంది? అప్పటికప్పుడు మన బాధ మన ఫ్రెండ్కి లేకపోతే మన పరిచయస్తులు చెప్పుకుంటే కనుక ఆ బాధ తీరినట్లు అవుతుంది, తీరకపోయినప్పటికీ కూడా. అదే దేవునితో పరిచయం. కనుక మనిషితో చెప్పుకుంటేనే ఒక ఊరట కలుగుతుంది, దేవునితో చెప్పుకుంటే ఇంకెంత ఊరట కలుగుతుంది. అది ఆ ప్రభుకి మనకి ఉండేటటువంటి సహవాసము. కనుక ఇంకేమంటున్నారంటే 11వ వచనంలో సంతోషము పరిపూర్ణము కావాలను. సంతోషమే ఇది, కాకపోతే ఏంటంటే పరిపూర్ణం అవ్వాలి. అది అరాకొరగా ఉండకూడదు, పరిపూర్ణ సంతోషము కావాలి. కనుక పాస్ అయ్యాడండి, కాకపోతే కొంచెం అత్యవసర మార్కులతో పాస్ అయ్యాడు అంటే సంతోషం, అది పరిపూర్ణ సంతోషం కాదు కదా. ర్యాంక్ వచ్చిందనేసరికి ఏంటి? పరిపూర్ణ సంతోషం. కనుక అలాంటిది అనమాట పరిపూర్ణ సంతోషం అంటే. దేవుల్లో నువ్వు ఉంటున్నావు, నేను ఉంటున్నానంటే కనుక మనకేం కావాలంటే పరిపూర్ణ సంతోషము. ఆ పరిపూర్ణ సంతోషం కొరకే మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి, ప్రయాసపడుతూ ఉండాలి. అందుకే 14వ వచనంలో కూడా ఏమనుందండి? యోహాను సువార్త 5:14, నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. ఆజ్ఞాపించే వాటిని మీరు చేసినట్లయితే కనుక ఏముంటుందన్నమాట? మీరు నా స్నేహితులు. ఇందాక ఏమన్నారు? బహుగా ఫలించడం వలన మీరు నా శిష్యులగుదురు అన్నారు. ఇక్కడేమంటున్నారంటే మీరు నా స్నేహితులయ్యుందురు. కనుక శిష్యులు, స్నేహితులు. మరి శిష్యులంటే ఏం చెప్తే చేయవలసిందే. స్నేహితులైతే కనుక హృదయంలో ఉండే ఆలోచన తెలుసుకోగలుగుతారు. అంటే స్నేహితులకు ఉండేటువంటి బంధం వేరు, మరి శిష్యులకి ఉండే బంధం వేరు. వారికి కొన్ని హద్దులు ఉంటాయి. స్నేహితులకైతే కనుక ఇంకా హద్దులు ఉండవు. ఎందుకంటే అరమర లేకుండా నా హృదయంలో ఉన్నది నా స్నేహితురాలకి, లేకపోతే నా స్నేహితురాలేమో తన అరమరలు లేకుండా తన యొక్క బాధలన్నీ కూడా, సమస్యలన్నీ కూడా నాతో చెప్పుకోవడానికి. ఇది దేవునితో పరిచయం. ఒక లెవెలేమో శిష్యుల యొక్క స్టేజ్. రెండోది ఏంటంటే ఇంకా కొంచెం స్టెప్ ఎక్కువ అవుతుందన్నమాట. పరిచయస్తులు కాకుండా స్నేహితులుగా. పరిచయస్తులు వేరు, మరలా శిష్యులు వేరు, మరలా స్నేహితులు వేరు. కనుక ఈ పరిచయము ఉంటేనే పరిచయము మనకు శిష్యుల యొక్క అంతస్తులోకి వెళ్తుంది. శిష్యుల యొక్క అంతస్తు మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? స్నేహితుల యొక్క అంతస్తులోకి వెళుతుంది. కనుక మీరు నా స్నేహితులుగా ఉంటారని దేవుడు చెప్పినటువంటి మాట. ఈ యొక్క ద్రాక్ష వల్లిని గురించినటువంటి మాట ఈ 15వ అధ్యాయంలో యోహాను సువార్త ఈ 15వ అధ్యాయంలో దేవుడు మన కోసం రాయించి పెట్టి ఉంచారని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక పరలోక సంబంధి అయినటువంటి ప్రభు భూలోకంలో ఉన్నటువంటి నిన్ను ఎందుకు పనికిరండి, నువ్వు ఎందుకు పనికిరండి, నేను, మనము స్నేహితులమా? ఇది అసలు సెట్ అవుతుందా? ఆయనకి మనకి స్నేహం సెట్ అవుతుందా? ఒక జమీందారికి ఒక పేదవాడికి ఒక స్నేహం ఉందంటే ఎలా ఉంటుంది అది? అంటే ఎంత డీప్గా ఆలోచన చేసుకుంటే వారి యొక్క స్నేహము వెళుతుందో ముందుకి, అది మనం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఆయన్ని అనుసరించడానికి ఆయన అంగీకరిస్తున్నాడు. భూమి మీద ఉన్నటువంటి పెంట మీద ఉన్నటువంటి మనల్ని స్నేహం చేయడానికి ఆయన అంగీకరిస్తున్నాడమ్మా. అంత గొప్ప దేవుడు నీ స్నేహం కోరుకుంటున్నాడు, నీ సహవాసం కోరుకుంటున్నాడు, నీ పరిచయం కోరుకుంటున్నాడు. నీతో ఉండాలని నిత్యము కూడా ఆయన మరి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆయన కొరకు నేనెంతగా ప్రయాసపడుతున్నాను అని ఎవరి మట్టుకు వారే
అంత పరిచయం కోరుకునేటటువంటి ఆ తండ్రికి ఎంత దగ్గరగా ఉంటున్నామనే ఆలోచన మనలోకి రావాలి. నా తండ్రికి నేను ఎంత దగ్గరగా ఉండాలి, ఎంత దగ్గరగా ఉంటే ఆయన దగ్గరికి నేను ఇంకా పరిచయిస్తున్నాయి ముందుకు సాగిపోతాను, ఆయన గుండెల్లో ఉండగలుగుతాను అనేటటువంటి మాట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఆయన్ని అనుసరించాలి. ఎందుకంటే పిలువబడినటువంటి వారమై ఉన్నాం మనము. ఆయన లోకంలో నుంచి మనల్ని ఎన్నుకుని తన బిడ్డలుగా చేసుకున్నాడు కాబట్టి ఆయనకు తగినటువంటి ఫలాలు మనం ఫలించాలని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారు. అదే విధేయత అంటేనమాట. విధేయత అంటే ఏంటి? ఆయన నా కోసం ఇంత ప్రాణం పెట్టాడే, ఆయన కొరకు నేను ఈ మాత్రం చేయలేనా అనేటటువంటి ఆలోచన రావాలి మనకి. ఈ మాత్రం దేవుని సన్నిధికి నేను వెళ్ళలేనా, దినదిన వెళ్ళలేనా, ఆదివారం వెళ్ళలేనా, ఆయన సన్నిధికి నేను వెళ్ళకపోతే కనుక నేను ఇంకా పెంట మీద చెత్తలాంటి దాన్ని నేను అని అనుకోవాలి. మనకు ఆ ఆలోచన రావాలి. కనుక కూడికలు, సంఘ నియమం ప్రకారం కొన్ని కూడికలు ఉంటాయి. ఆ కూడికల ప్రకారంగా మనము వీలు చేసుకుని మరీ వెళ్తూ ఉండాలి. వీలుండదు, మనకి ఎన్నో సవలక్ష పనులు ఉంటాయి. ఆ పనులన్నీ దాటుకుని ఆ పనులన్నీ చేసుకుని వెళ్ళాలంటే రాదు మనకి. కానీ వెళ్ళాలనేటువంటి ఒక నియమం మనం పెట్టుకుంటే కనుక తప్పనిసరిగా దాన్ని మనము ఆచరింపగలుగుతాం. కనుక ప్రభు నీ దగ్గరికి రావడానికి ఏ ఆంక్షలు లేకుండా ఆయన వచ్చేస్తున్నాడు కదా. ఆయన పిలిచినప్పుడల్లా వస్తున్నాడు, ప్రార్థించినప్పుడల్లా వస్తున్నాడు మన దగ్గరికి. బాధలో ఉన్నప్పుడు మనం ఆయన్ని గోజాడుతుంటే ఆయన మన దగ్గరికి వస్తున్నాడు. మరి ఎందుకు ఆయన పనుకున్నాడు? ఎంత కోట్లాది ప్రజలు పిలుస్తూ ఉంటారు కదా ఆయన్ని. అందరి దగ్గరికి వెళ్ళి నీ దగ్గరికి రావడానికి సమయం లేదమ్మా అని అంటున్నాడు ఆయన? అంటలేదు కదా. ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎక్కడ పెడితే అక్కడ, ఏ సమయమైన సందర్భం ఉన్నా లేకపోయినా పిలిచిన వెంటనే ఇదిగో నేనున్నాను, నీకు తోడై ఉన్నానని చెప్తున్నారు కదా. అంత గొప్ప సహవాసం ఇచ్చేటువంటి దేవుడు ఇంకెక్కడున్నాడు మనకి? ఇలాంటి దేవుడు ఎవరికి దొరుకుతాడమ్మా? చూడండి ఒకసారి, ఇలాంటి దేవుడు, ఇలాంటి జనము, ఎంత అవినాభావ సంబంధం కలిగినటువంటి జనాంగం అని. ఇదే విచిత్రమైనటువంటి సంబంధము. అలా ఆ పరలోకంలోని తండ్రికి భూమి మీద ఉన్నటువంటి పనికిరానిటువంటి మనకు ఎంత సంబంధం ఎందుకు పెట్టుకుని ఆయన పిలవగానే తండ్రి అనగానే ఎందుకు మన దగ్గరికి వచ్చి పడిపోతున్నారంటే నీ సహవాసం కావాలి, నీ పరిచయం కావాలి, నీతో స్నేహం కావాలి ఆయనకి. కనుక అందరి దగ్గరికి కూడా అలాగే, పిలిచిన వారందరి దగ్గర కూడా ఆయన అలాగే వెళతారు. ఎందుకంటే సర్వాంతర్యామి ఆయన. ఒకే చోట ఉండేటువంటి ఆయన కాదు, సర్వాంతర్యామి. ఈ బైబిల్ సర్వాంతరవ్యామి కింద ఉంది. అలాగే క్రైస్తవ సంఘం కూడా సర్వాంతర్యామి. కనుక దేవుడు సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అంటే సర్వంలో కూడా ఉన్నటువంటి, సర్వత్రా ఉన్నటువంటి దేవుడు. క్రైస్తవ సంఘం కూడా అలాగే, జీవగ్రంథము కూడా ఆ విధంగానే ప్రతి క్రైస్తవుడికి కూడా ఉండేటటువంటి పరిస్థితి. అందుకే ఇంత విచిత్రమైనటువంటి విధేయత కలిగినటువంటి విధానము ప్రభు దగ్గర మనకి అంత సహవాసం, అంత పరిచయం ఉందని. మరి అందుకే ఈ స్నేహంలో ఏముండాలంటే ఏకత్వం కావాలి. ప్రభువు మనము ఏకమై ఉండాలి. ఏకత్వం కావలసినటువంటి వారమైన ఏక మనసు, ఏక హృదయము, ఈ యొక్క ఏక ఉద్దేశము ఈ స్నేహానికి కనిపిస్తూ ఉంది. అంటే ప్రభు యొక్క ఉద్దేశం మన ఉద్దేశం ఒకటవుతుంది అన్నమాట. మన హృదయము ఆయన హృదయం ఒకటి, మన ఆలోచన ఆయన ఆలోచన ఒకటి. అంటే ఇది ఎవరికి ఉంటుంది? ఇది దేవుడికి మనకి పెట్టేటటువంటి ఈ బంధము ఎవరు కూడా తీసివేయలేనటువంటిదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఎంతో గొప్ప విచిత్రమైనటువంటి సంబంధం ఆయనకి మనకి. అంత విచిత్రమైనటువంటి సంబంధాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అది మనం పొందుకోలేకపోతూ ఉన్నాము. పొందుకోవాలి. నిత్యము కూడా ఆయన పిలిచినప్పుడు మనం పలకాలి. మరి మనం పిలిచినప్పుడు ఆయన ఎందుకు పలుకుతున్నాడంటే కనుక మనం ఏం చేయాలి? ఆయన లోకు కట్టడానికి వీల్లేదు. కనుక ఆయన ఎప్పుడైతే ఏ మాట చెప్పారో వెంటనే నేనున్నాను ప్రభు, నన్ను పంపించు అనాలట. నేనున్నాను, నన్ను పంపుమో ప్రభువా అని అడగవలసినటువంటి వారమైన అననీయలాగా. అలాగే యెషయా ప్రవక్త ద్వారా మనం ఆ మాటలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎవరు వెళ్తారు నా ప్రజల దగ్గర నా మాటలు చెప్పడానికి? ఎవరు వెళ్తారండి? నేనున్నాను, నన్ను పంపించు ప్రభువా అనే సిద్ధబాటు మనసు మనము దేవుని దగ్గర పలకవలసినటువంటి వారమైన. ఇక యోహాను సువార్త 15:16 కూడా ఏమనుందంటే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అన్నారు. చూడు, మనం వెతకలేదట ఆయన్ని, ఆయనే మనల్ని ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు. కనుక శిష్యులంతస్తు, పరిచయస్తులంతస్తు, శిష్యులంతస్తు, స్నేహితుల యొక్క అంతస్తు దేవుడు మనకిచ్చాడని. ఈ ద్రాక్షబలిని, అందుకే నేను నిజమైన ద్రాక్షబలిని, కారు ద్రాక్షలు రాసి కాసేటటువంటి ద్రాక్షబలిని కాదు, నిజమైన ద్రాక్షలు, నిజమైన ద్రాక్షరసము
మీకు ఇవ్వడానికే నేను నిజమైన ద్రాక్షవల్లిగా నేను ఈ లోకానికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభువారు మనతో చెప్తూ ఉన్నారు. కనుక మనం ఏర్పాటు చేసుకోలేదు, కానీ దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రియ బిడ్డలుగా చేసుకున్నాడు, తన ప్రియ శిష్యులుగా చేసుకున్నాడు, తన పరిచయస్తులుగా చేసుకున్నాడు, స్నేహితులుగా చేసుకున్నాడు అంటే మాట. అది మనం గ్రహించవలసినటువంటి వారమైన. అందుకే గ్రహింపు శక్తి కావాలంట మనకి. గ్రహింపు శక్తి. దేవుడు పిలుస్తాడు, మనకి కనపడతాడు, పిలుస్తాడు మనల్ని. కానీ ఆ టైంలో ఏమనుకుంటామంటే, మరి మన యొక్క ఉద్దేశం ఏమవుతుందంటే, నన్ను దేవుడా పిలిచాడా అనుకుని వెనకంజ వేసేటువంటి పరిస్థితి. అవును, నిన్నే పిలిచాడు. సమూయేలు గారిని పిలిచాడు. మరి ఏలీ దగ్గర ఉన్నటువంటి సమూయేలు గారు, బాలుడైన సమూయేలు, అతను పడుకుని ఉంటుండగా సమూయేలు అని పిలిస్తే ఏలియా కాదు, ఏలి ప్రధాన యాజకుడు, ఆ చర్చికి పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, తాతయ్య గారు మీరు నన్ను పిలిచారంటే, బాబు నిన్ను పిలవదు. అలాగే 2 సార్లు వచ్చి నన్ను పిలిచారని 2 సార్లు దేవుడు పిలిచాడు. బాలుడైన సమూయేలుని దేవుడు పిలిచాడు. అప్పుడు అనుకున్నాడు అనమాట, ఆ చర్చి యొక్క పాస్టర్ యాజకుడు అన్నాడు ఏమనంటే, ఈసారి పిలిస్తే కనుక నేనున్నాను, నాకేం చెప్తావో చెప్పు ప్రభు. అందుకే ప్రభు పిలిచేటప్పుడు మనం ఏమైనా భయపడవలసిన పని లేదు. ఏం చెప్తావో ప్రభు, ఆ చెప్పే మాట ఏంటో నాకు చెప్పయ్యా, ఆ చెప్పినటువంటి మాట నాకు చేయడానికి కూడా నాకు అవకాశం శక్తి ఇవ్వు ప్రభు అని మనం అడగవలసినటువంటి వారమైన. అలాగా చేసేటటువంటి వారికి, వినేటువంటి వారికి ఇంకా కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు దేవుడు. అలాగ అలవాటైపోవాలి దేవుని యొక్క మాట. అలాగే వినేసరికి అవును ప్రభు నేను చేస్తాను ప్రభు, చిత్తం ప్రభు అనేటటువంటి అబ్రహాము యొక్క మాట మనం చెప్పవలసినటువంటి వారమైన, మోషే గారి యొక్క మాట మనం చెప్పవలసినటువంటి వారమైన, చిత్తం ప్రభు అనేటువంటి మాటే మన నోట్లోంచి రావాల్సినటువంటి విధానం అన్నది. కనుక నిలిచి ఉండుట అనేటువంటి మాట చెప్పాను కదా, నేనే చెప్పాను. మరి 4వ వచనం నుంచి 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 10వ వచనం వరకు కూడా నిలిచి ఉండుట. ఎందుకంత గోజాడుతూ ఉన్నాడు దేవుడు. నిలిచి ఉండండి అమ్మా అని మనం ఒక తీర్మానం చేసుకున్నామంటే దానిలో నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడే కదా అందులో ఉండే ప్రభావం ఏంటో మనకు తెలుస్తుంది, ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. కనుక నిలిచి ఉండేటటువంటి పరిస్థితి. అందుకే నిత్య సన్నిధి 1986 సంవత్సరంలో ఫిబ్రవరి నెల 6వ తారీఖున పెట్టినటువంటి నిత్య సన్నిధి నేటి వరకు కూడా ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఒక్కరైనా సరే నిత్య సన్నిధి నిలబెట్టేటటువంటి గొప్ప కృప దేవుడు అనుగ్రహించాడు ఈ యొక్క సంఘానికి. ఈ చిన్న సంఘానికి దేవుడు అనుగ్రహించాడు. కనుక అది ఆగలేదు, నిలిచి ఉండేటటువంటి పరిస్థితి. ఆనాటి యొక్క నిత్య సన్నిధి యొక్క బిడ్డలైనటువంటి వారు కూడా కలుసుకునేటటువంటి పరిస్థితి. కనుక దేవుడు ఆ రకమైనటువంటి నిలిచి ఉండేటటువంటి స్థితి ఆయనలో ఉంటే మనకిస్తాడు దేవుడు. ఆయనలో లేకపోతే కనుక నిలిచి ఉండేటువంటి పరిస్థితి మన దగ్గర ఉండదు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిలిచి ఉండండి అమ్మ, నాలో నిలిచి ఉంటేనే ఫలిస్తారు. నాలో నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు. మీరు తీసివేయబడితే కనుక మీరు అగ్నితో కాల్చివేయబడతారు. అదే నరకాగ్ని అంటున్నారు అనమాట. ఇక్కడ తీగలైతే కత్తిరించబడి పెంటలోకి వెళ్ళిపోతే అగ్గిపుల్లతో కాల్చివేస్తారు. అందుకే ఈ మనుషులైతే కనుక నిలిచి ఉండకపోతే కనుక ఎక్కడికి వెళ్తామంటే నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతాం. నిత్య నరకాగ్ని ఎలాగా? అది అగ్ని ఆరదు, పురుగు చావదు. అంత దుస్థితిలోనికి వెళ్ళిపోక ముందే మన పరిస్థితులు ఏంటో మనము గట్టెక్కించుకోవలసినటువంటి వారమైన అనేక మంది బిడ్డలు ఇంకా తెలుసుకునేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిత్యం అందరి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. కనుక ఈ క్రైస్తవ జీవితానికి దేవుడు ఇన్ని బహుమానాలు ఇచ్చాడు మనకు అలా అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఈ ద్రాక్ష పళ్ళ వల్ల, ద్రాక్ష చెట్టు వల్ల ఎన్ని ఫలాలు ఉన్నాయో కూడా అవి కూడా మనం గమనించవలసినటువంటి వారమైన. కనుక పరమగీతము 2:5లో ఒక మాట ఉంది. ఏమని ఉంటే, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచండి అని. బలం తక్కువైపోతే, బలహీనత వస్తే కనుక ద్రాక్ష పళ్ళ యొక్క రసం మనం తీసుకుంటే అది శరీరానికి రక్తపుష్టి, రక్తశుద్ధి కూడా. రక్తపుష్టి అంటే రక్తం వృద్ధి అవుతుంది. రక్తశుద్ధి అంటే ఒకవేళ రక్తంలో బలహీనతలు ఏమైనా ఉంటే అవి శుద్ధీకరించబడతాయి అన్నమాట. ద్రాక్ష వల్ల అంత బెనిఫిట్స్ ఉన్నాయి మనకి, ద్రాక్ష పళ్ళు. అందుకే బలహీనపడిపోయినటువంటి సమయంలో ఈ ప్రేమాతిశయం చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల అడలు పెట్టి, అడలేంటి, పళ్ళేంటి, రసం ఏంటి? ద్రాక్ష చెట్టులోంచి ఆ పిండి, కాయ, పండు. ఆ పండు ఎప్పుడైతే వచ్చిందో పళ్ళు తింటామో, ఆ పళ్ళు తినలేనటువంటి వారికి ద్రాక్ష రసాన్ని తీసిస్తాం మనం, వాళ్ళకి బలం కలగాలని. అడలు పెట్టి అంటున్నారేంటి? అడలంటే ఈ ఖర్జూరము మనకి కొన్ని ప్రదేశాల్లో, తీర్థాల్లో
దొరుకుతూ ఉంటుంది మనకి. అది అడలడలుగా ఉంటుంది, అంటే ఎండబెట్టినటువంటి దాన్ని తొక్కిస్తారనమాట. అది కనుక చింతపండును కూడా ఆరబెట్టి మనం ఏం చేస్తామంటే మరి తాటాకు బొట్టలో పెట్టి మనకు వస్తూ ఉంటుంది. అది విడదీస్తాం, దాన్ని ఎండిపోయిందని భద్రం చేస్తారనమాట. ఈ ఎండినటువంటి ద్రాక్షల్ని అడలు అన్నారు. కనుక అడలంటే కొంచెం కొంచెం పెచ్చుల కింద తీస్తాం, దానిలో నుంచి పొరలుగా వస్తుంది. అది అలాంటి అడలు పెట్టి నన్ను బలపరచండమ్మా అని పెండ్లి కుమార్తె అంటూ ఉంది. దేవుని మీద ఉండేటటువంటి అతిశయము, దేవుని మీద ఉండేటువంటి ప్రేమ వల్ల, అంటే బైబిల్ చదువుకోవడం, ఉపవాసం చేయడం, ప్రార్థన చేయడం, సువార్త చేయడం, వీటన్నిటి వల్ల కూడా పెండ్లి కుమార్తె ఏమవుతుందంటే బలహీన పడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ బలహీన పడేటటువంటి సందర్భంలో మనకి ఇతరుల యొక్క ప్రార్థన అవసరం మనకు కావాల్సి ఉంటుంది. అందుకే 7 ప్రార్థన పెట్టించుకుంటూ ఉంటారు. ఆ ఇంట్లో ఏదైనా సమస్య వారికి లొంగకపోతే ఆ సమస్య తీరాలని, సమస్య నుంచి బయటపడాలని 7 ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. ఈ ద్రాక్ష పళ్ళ అడలు పెట్టి, అంటే ఎండినటువంటి ఈ ద్రాక్షల యొక్క అడలు అంటే పొరలుగా ఉండేటటువంటి వాటిని తీసి నాకు పెట్టండి అమ్మ, నాకు బలం కలుగుతుందని ఆ పెండ్లి కుమార్తె అడుగుతుంది తన యొక్క స్నేహితులను. కానీ ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను, అంటే ఇది బలహీనమైనటువంటి వారికి బలమనిచ్చేటటువంటి పరిస్థితి ఈ ద్రాక్ష పండ్ల అడలు అనేటువంటి మాట. అంటే ద్రాక్ష పళ్ళ వల్ల మేలు ఏంటంటే ఆదరించేటువంటి స్వభావం దీనిలో ఉందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ప్రేమాతిశయం చేత, అంటే లోకములో ఉండేటటువంటి ధన ఘనతలను బట్టి కాదు, విద్య ఉద్యోగులను బట్టి కాదు, సంగీత సౌందర్యాలను బట్టి కాదు, కుల మతాలను బట్టి కాదు, ఆ వాటి వల్ల ఈ లోకంలో ఉండే మనుషులు అతిశయపడతారు. కానీ అయితే దేవుని మాటలను బట్టి అతిశయపడేటటువంటి వారు దేవుని బిడ్డలై ఉన్నారు. దేవుని యొక్క వాక్యం చదువుకుంటే మనకు అతిశయము, దేవుని యొక్క దర్శనాలు పొందితే మనకు అతిశయం అంటే ఒక రకమైనటువంటి గర్వం. నా దేవుడు నాకు ఉన్నాడు, నాకు ఎంతైనా చేస్తాడు, నా దేవుడు నాకు ఉన్నాడు కాబట్టి నేను ఎంతైనా చేయగలుగుతాను అనేటువంటి ఒక ధైర్యమే అతిశయమని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే కీర్తన గ్రంథం 27లో ఒక మాట ఉంది, ఏమనంటే కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. అంటే ఈ లోకంలో ఉండేటటువంటి, ఇందాక చెప్పుకున్నాం కదా, విద్య ఉద్యోగము సంగీతము సౌందర్యము అందము ధనము, ఇవన్నీ కూడా చూసి ఈ లోకము యొక్క ఆశలు, రథాలున్నాయి మాకేంటి, మా గుర్రాలనే మాకేంటి, బోళ్ళు సంపాదించుకోగలుగుతాం అనేటువంటి అతిశయము గర్వం. కానీ అది కాదు, నా దేవుడు నాకున్నాడు, అది నా అతిశయము, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నా దేవుడు నాకు జయమిస్తాడు అనేటువంటి ధైర్యంతో, అందుకే ఆదరించబడేటటువంటి పరిస్థితి ఈ ద్రాక్ష పండ్ల అడల వలనని. కనుక ప్రియుడు ప్రియురాలని పరమగీతలో మనం చెప్పుకుంటాం కదా, క్రీస్తు ప్రభు సంఘము అని మనం చెప్పుకోవాల్సినటువంటి వారమైన. ఈ క్రీస్తు ప్రభు సంఘంలో నుంచి వచ్చిందే వరుడు వధువునని. కనుక ఈ వధువు యొక్క సంఘము ఎలాగుంటుందంటే నిత్యము సహవాసం చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న ఆయనతోనే సహవాసము, చర్చకు వచ్చిన ఆయనతోనే సహవాసం. ఒకవేళ ఏదైనా కార్యక్రమానికి వెళ్ళవలసి వస్తే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ పలుకులే పలుకుతూ ఉంటాం మనం. ఇంకా లోకం యొక్క పలుకులు మన దగ్గరికి రావు, ఎందుకంటే ఆయనే మనకు ప్రియుడై ఉన్నారు. ప్రియుని మించినటువంటి మాటలు ఇంకెక్కడ దొరుకుతాయి మనకి? లోకంలో దొరికేవన్నీ కూడా ఉత్తి చెత్త చెదారం దొరుకుతుంది మనకి. దేవుని యొక్క సన్నిధిలో ఉంటే కనుక అసలైనటువంటి జీవం మనకు దొరుకుతుంది, ప్రభావం మనకు దొరుకుతుంది. ఇది మనం ఆలోచించవలసినటువంటి వారమైనా కనుక. అందుకే ఒక్కొక్కసారి బలహీనతలు వస్తూ ఉంటాయి, ఎందుకంటే శరీరంలో బలహీనతలు, వ్యాధుల వల్ల బలహీనతలు వస్తూ ఉంటాయి. ఒకవేళ ఆ సమయానికి సొమ్ము అందకపోతే బలహీనతలు వస్తూ ఉంటాయి. ఆ సమయానికి పిల్లలకి ఏదో కలగవలసిన కలగలేదంటే అది ఒక రకమైన బలం. అన్నీ కూడా ఈ బలహీనతలు అన్నీ కూడా ఆయన మీదే వేసేస్తే కనుక, అందుకే నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడుము, నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలసెను. మన బలం వైపు చూసి మనం కృంగిపోవలసిన పని లేదు. బలవంతుడి దేవుడికి తండ్రి అన్నాడు కాబట్టి ఆయన వైపే చూద్దాము. ఇది దేవుడు మనకు ఇచ్చినటువంటి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత మనం మాట్లాడుకుందాము. ఆదరించేటటువంటి శక్తి ద్రాక్ష పండ్లకు ఉన్నది, ఆ రసానికి ఉంది, ఆదరించేటటువంటి పరిస్థితి అని మనం అర్థం చేసుకోవాల్సినట్టు. నువ్వు ఆయనకి నిజమైన ద్రాక్ష వల్లి అనుకుంటే అందులో వచ్చిన తీగు నువ్వు, అందులో వచ్చిన తీగు నేను. కనుక ఈ తీగుల పని ఏంటి? ఈ పళ్ళు
ఆదరించవలసినటువంటి వారిని ఆదరించవలసినటువంటి పరిస్థితి అని మనం అర్థం చేసుకుందాం. అందుకే సంఘంలో ఎవరికైనా కష్టం వచ్చినా కొంచెం ఆదరించేటటువంటి పరిస్థితి కావాలి మనకి. వాళ్ళు కూడా నాకెందుకు అనుకోవడానికి వీళ్ళు, ఇరుగు పొరుగునే మనం ఆదరిస్తూ ఉంటాం కదా. సంఘంలో ఉండేటువంటి బిడ్డలను కూడా మనం ఆదరించవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే ఆదరించకపోతే కనుక మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంది, మీ కొరకు సిద్ధం చేయవలసిన పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అని చెప్పి మరి గొర్రెలను పోలినటువంటి వారికి చెప్పినటువంటి ఒక విధానం అందు ఉపమానం చెప్పారు అక్కడ. అలాగే మరి మేకలను పోలినటువంటి వారికి కూడా ఒక మాట చెప్పారు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు సాదృశ్యం అని చెప్పారు. మీరు నాకేమీ చేయలేదమ్మా, అందుకని చెప్పి మీరు నా బిడ్డలు కాదు. సంఘంలో ఉన్నటువంటి కొంచెం లేనిటువంటి సహోదరుని మీరు ఆదరించలేదు. ఆకలి కొన్నప్పుడు అన్నం పెట్టలేదు, వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇవ్వలేదు మీరు. కనుక మేకలను పోలినటువంటి మీరు ఇదిగో నిత్య నరకాగ్ని మీకు సిద్ధం చేయబడి ఉంది, అందులోకి వెళ్ళండి, అక్కడ ఏడుపు పండ్లు కొరకటమే ఉంటుంది అక్కడ అని అన్నారు. 2 గుంపులు అక్కడ. గొర్రెలను పోలినటువంటి వారినేమో కుడి చేతి వైపున ఉంచుకున్నారు, మేకలను పోలినటువంటి వారినేమో మరి ఎడమ చేతి వైపున ఉంచుకున్నటువంటి యజమానుడు. ఆ యజమానుడు ఏం చెప్పాడంటే సిద్ధపరిచిన రాజ్యం అన్నారు. కాబట్టి అట్టి సిద్ధపరచబడినటువంటి ఆ రాజ్యానికి మనం వెళ్ళాలంటే కనుక నిజమైన ద్రాక్షవల్లిలో నిలిచి ఉండేటటువంటి ధన్యత కృప దేవుడు మనకందరికి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు. ద్రాక్షవల్లిని గురించి, అది ఫలించినటువంటి తీగలు ఫలింపనటువంటి తీగల గురించి మేము విన్నాం తండ్రి. కనుక ఫలించేటటువంటి తీగలుగా మేము ఉండి అనేక మందిని ఆదరించేటటువంటి వారముగా ఉండేటటువంటి స్థితి శక్తి కూడిన మాకందరికీ కూడా దయచేసి నీ నామ ఘనత కొరకు సాక్షులుగా నిలబెట్టుకుని మహిమ పొందుమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యన్న యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.